హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పిల్లల కోసం టమాటో రైస్ అయితే చేస్తున్నానండి. మిగిలిపోయిన అన్నంతో అయినా చేసుకోవచ్చు, లేదా వేడిగా అన్నం వండిగా అయినా చేసుకోవచ్చు అనమాట. చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే మధ్యాహ్నం మిగిలిన అన్నంతో ఇప్పుడైతే టొమాటో రైస్ అనేది ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా అయితే తాలింపు అనేది పెట్టుకున్నానండి. మీకు తాలింపు వేసేటప్పుడు వీడియో అనేది తెలియదు, తర్వాత స్టార్ట్ చేశాను. ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ మాత్రం కొద్దిగా ఫ్రై అవ్వాలి, మనకి పచ్చి అనేది లేకుండా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అలా చేంజ్ అయిన తర్వాత నేను ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఫ్లేవర్ లాగా ఉండటం కోసం బిర్యానీ లీవ్స్ 2, లవంగం మొగ్గలు 2 వేసుకున్నాను అనమాట. అవి మంచి అరోమాని ఇస్తాయి మనం చేసుకునే ఈ టమాటా రైస్కి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అవనిస్తున్నానండి. ఇవి ఖచ్చితంగా ఎంత బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అంత బాగుంటుంది. నేనైతే టమాటా ముక్కలు వేయకుండా మిక్సీ వేసుకుంటున్నానండి. కావాలనుకుంటే టమాటోని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా బాగా ఫ్రై చేసుకోవచ్చు. నాకు అలా తొక్కులు వేరటం ఇదంతా అవుతుంది పిల్లలకి అని చెప్పేసి నేనైతే దీనిని ముందుగా మిక్సీ అనేది పట్టేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మిక్సీ అయితే పట్టుకున్నాను కదా. అలా పట్టుకున్న తర్వాత ఈ యొక్క ప్యూరీని కూడా నేను టమాటాలు అనే ప్యూరీని కూడా నేను ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో వేసుకుంటానండి. ముందైతే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. మనకి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. మరీ ఎక్కువ వేయట్లేదండి, మసాలాలు కొద్దిగా వేసాను. చూడండి, మీరు గమనించినట్లయితే అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే మనకి పచ్చి వాసన లేకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా ప్యూరీని కూడా నేను ఇందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఆ పచ్చి వాసన అనేది, నేను టమాటాలని పచ్చి వాటిని మిక్సీ వేశాను కదా, ఆ పచ్చి వాసన అనేది లేకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మనకి ఇది కొద్దిగా ఫ్రై అయినట్టు తెలియాలి అంటే కనుక ఆయిల్ అనేది పైకి రావాలండి. అప్పుడే మనకి ఇది ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది. అలా టమాటా ప్యూరీ వేయగానే కొద్దిగా పసుపు, అలాగే నేను ఉపయోగించేటువంటి రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పు అయితే ఇక్కడ వేసుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా రాళ్ళ ఉప్పే ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. కొన్ని ఫ్రై ఐటమ్స్లోనే కొద్దిగా సాల్ట్ అనేది యూజ్ చేస్తానన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా 1 స్పూన్ వరకు కారం అనేది వేస్తున్నాను. మరీ ఎక్కువ వేయట్లేదండి, ఎందుకంటే ఇందులో ముందు పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనకి ఈ స్పైసీ అనేది సరిపోతుందన్నమాట. పిల్లలు ఎక్కువ వేసినా కూడా తినరు కదా, అలా వేసుకున్నాను. ఇవి మొత్తం కూడా మిక్స్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే ఈ పచ్చిదనము, ఈ కారం ఇవేవి వాసన రాకుండా బాగా ఆయిల్లో మగ్గి ఆయిల్ అనేది పైకి తేలితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుందన్నమాట. మీకు మధ్యలో ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్యలో 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ కానీ ఆ స్మెల్ కానీ మంచి అరోమా వస్తుందండి. అందుకే నేను ముందు వేయను, మధ్యలోనే వేసుకుంటాను కర్రీస్లో. ఇలా చూడండి, ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి పూర్తిగా వేగిందండి. అయితే ముందుగా నేను రెడీ చేసి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఆ టమాటా గ్రేవీ పైన ఈ రైస్ అనేది వేసుకొని మొత్తం కలియబెట్టుకుంటున్నానండి. నేను సింగిల్ హ్యాండ్తో వీడియో తీయటం వలన మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడండి. అలా మొత్తం రైస్ అంతా కూడా కలిపేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసానండి. మరీ ఎక్కువ మసాలాలు వేసినా మనకి కడుపులో మంట అనేది వచ్చేస్తుంది పిల్లలకి, అందుకే లైట్గా వేసుకుంటున్నాను ఏదైనా కూడా. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర, పుదీనాతో అయితే టచ్ అప్ ఇచ్చానండి. నా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి.